ఎక్కడ లాగ్ అనేది లేదు. బట్ యూత్ కావాల్సిన కంటెంట్ కొంచెం తక్కువ ఉండొచ్చేమో, కానీ ఫ్యామిలీకి కావాల్సిన కంటెంట్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. పక్కా ఫ్యామిలీ ఏంటంటే అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్, దిల్ రాజు గారి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అంతా కూడా సూపర్. ఇంకా విజయ్ యాక్టింగ్ అయితే టోటల్ డీసెంట్ పర్ఫార్మెన్స్, కొత్త విజయ్ అయితే చూపించాడు. ఎక్కడ బోర్ అయితే కొట్టనివ్వలేదు నాకైతే. ఫస్ట్ నుంచి లాస్ట్ ఒకే మీటర్లో సినిమా పోయింది. పక్కా ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ప్రతి ఒక్కరు సినిమాని చూడాలి, ప్రతి యూత్ ఈ సినిమాని చూడాలి. చాలా ఎథిక్స్ ఉన్నాయి, చాలా ఎథిక్స్ సీన్స్ ఉన్నాయి ఇందులో. ఈ క్లైమాక్స్ యాక్షన్ పార్ట్ కూడా చాలా బాగా నచ్చింది. ఇంటర్వెల్ ముందు వచ్చే హైప్ ఏదైతే ఫాస్ట్ కూడా సీన్ అయితే గూస్ బంప్స్ అయితే సూపర్ అనమాట. సో ఓవరాల్ గా రొనాల్డో గారు యాక్టింగ్ అయితే టోటల్ డీసెంట్ పర్ఫార్మెన్స్. సీతారామం తర్వాత ఇంకా అన్న ఒకటే చెప్తాను మీ అందరికీ, నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. మీరు చెప్పినట్టు నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. నా టికెట్తో నేను సినిమా చూసుకున్నా, వచ్చే రివ్యూ చెప్తున్నా. అర్థమవుతుందా? ఇక్కడ ఎంతమంది పెయిడ్ ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది అనిపోయాడో నాకు తెలియదు. నేను మాత్రం మళ్ళీ చెప్తాను, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. నేను ఒకటికి చెప్పాల్సిన పాజిటివ్ దప్పు కొట్టాల్సిన అవసరం లేదు. నచ్చితే మీ అందరికీ తెలుసు, బట్టలు చింపుకుంటా ఇక్కడ మీ అందరూ చూశారు. ఈరోజు నేను వైరల్ అయిన ఫేమస్ అవడం కూడా మీరు అంతా కారణం. మీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను. నేను మళ్ళీ చెప్తాను, ఇటువంటి సినిమాని ఓకే వెరీ గుడ్ క్వశ్చన్ మిస్టర్. ఓకే, మైనస్ పాయింట్స్ ఏంటంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా స్లో ఎలిమెంట్లతో ఒక కామెడీ కంటెంట్గా వెళ్ళిపోతుంది భయ్య. సెకండ్ హాఫ్లో రొటీన్ స్టోరీ. ఫస్ట్ హాఫ్లో హీరో మిడిల్ క్లాస్ అబ్బాయి, సెకండ్ హాఫ్లో పేదోడు కాదు గొప్పోడు అయిపోతాడు భయ్య. ఎలా గొప్పోడు అయిపోతాడు? హీరోయిన్ సపోర్ట్ చేసుకుంటే వెళ్ళిపోతాడు. మనకి టైటిల్ ఏంటి, ఫ్యామిలీ స్టార్ అని. అంటే హీరోయిన్కి డబ్బు ఉంది, ఆస్తిపరులాలు కాబట్టి వీడికి ఉద్యోగం ఇప్పించి అవకాశాలు ఇచ్చి చేసింది. ఇందులో ఫ్యామిలీ స్టార్ వాడి కష్టపడింది ఏముంది? నా పొంద వీడి కష్టపడింది ఏముంది? విజయ్ దేవరకొండ గారు రష్మికను వదిలేయండి ప్లీజ్. మీరు రష్మికను వదిలేస్తే మీ జీవితం బాగుపడుతుంది అంతే. అన్నా 200 కోట్లు అంటే వేసుకుని కోట్లు అనుకున్నావా? ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయి అన్న, 100 కాగితాలు 1000 కాగితాలు ఉంటాయన్న. వాళ్ళు ఏదో చెప్తారు టీఆర్పీ కోసం, దీనికోసం సినిమాలు జనాలు ఎన్రోల్ చేయడానికి. అదవుతుంది కదా. సో ఎవరో సినిమాని చూసి రావద్దు. కథ రొటీన్ స్టోరీ భయ్య, నిజంగా రొటీన్ స్టోరీ. మరొక గీతా గోవిందం సాంగ్స్ కూడా ఏంటండి ఇలాగ పిచ్చుకోక్కున్నట్టు దూకుంటాడు. అది స్టెప్పా? అది ఏదైనా కొత్తదనం ఉందా? సినిమా ఇది సూపర్ హిట్. అమ్మాయి ఏమని తెలుసా, మా ఫ్రెండ్ పేరు రాము, డైరెక్షన్ ఇరగదీసిన పోయా పరశురాము. విజయ్ దేవరకొండ అన్న మెంటల్ గా, కోమాగా, కోరంటిగా. ఇప్పుడే చూశాను పోయా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సూపర్ స్టార్. విజయ్ దేవరకొండ స్టిల్ కొట్టానా అన్న, కొట్టాడు విజయ్ దేవరకొండ స్టిల్ కొట్టానా ఒక్కసారి. ఇది అర్జున్ రెడ్డి అన్న, నాకు తెలుసు. గీత గోవిందం స్టైల్ ఒక్కసారి. ఘోరంగా అంటే ఘోరంగా లోపల ఒక నిమిషం అది గుర్తుకొస్తలేదు. లోపల ఐరన్ రాళ్ళు వంగిపోతున్నాయి. ఐరనే వంచాలా ఏంటి? ఆ వంచిండు, కూర్చిండు, సూపర్ ఉంది. ఒక్కొక్కరు దిగింది. అందుకే అంత నెగిటివ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి? అందుకే అది అంతా ఓర్వలేక. కానీ సినిమా మాత్రం బాగుంది. ఐరన్ రాళ్ళు ఒక్కొక్కరిని దించిండు, మస్తు ఉంది. కొడతాడు 200 కాదు, ఇంకో 100 కోట్లు ఎక్కువనే కొడతాడు. మంచిగా ఉన్నది సినిమా. మీరైతే ఒకసారి వచ్చి చూడరు. ఘోరంగా ఉంది, మస్తు ఎంజాయ్ చేస్తాం మేమైతే. ఫుల్ కామెడీ ఉంది, సూపర్ ఉంది సినిమా. ఎంజాయ్ చేయొచ్చు, మీరు రండి. మిడిల్ క్లాస్ వాడు తలుచుకుంటే మధ్యాహ్నం వరకు సీన్ చేంజ్ అవుతుంది. అది నిరూపించి లోపల విజయ్ అన్న. ఓకేనా? ఫ్లాప్ అసలు లేదు, అసలు నెగిటివ్ కామెంట్స్. మీరు ఒకసారి వచ్చి చూడరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అదంతా బయట చూడని వాళ్ళు వచ్చి మాట్లాడతారు. నువ్వు ఒకసారి సినిమా చూసినావు అనుకో, నీకే అర్థమవుతుంది. చూడొచ్చు ఒకసారి అయితే చూడొచ్చు. అట్లేం లేదు, మొత్తం కంప్లీట్ నెగిటివ్ డాక్యుమెంట్ ఏం లేదు. సిగరెట్లు ఉన్నాయి కదా అని కాల్ చేసి ఫ్యామిలీతో వచ్చి కంపల్సరీ చూడండి. సమ్మర్ క్యాంప్కి వెళ్తూ ఉంటారు కదా ఫ్యామిలీ వచ్చి థియేటర్కి వచ్చి ఫ్యామిలీ అందరూ చూడండి. మీకు బాగా నచ్చుతుంది మూవీ. బాగా ఎంజాయ్ చేయొచ్చు మూవీ అయితే. మీకు ఫ్యామిలీ అంటే ఎంటర్టైన్మెంట్, ఒక బాధ్యత గల కుటుంబం ఎట్లా పోషించాలి, ఎట్లా ఆ విధానం, ఆ డైరెక్షన్ మాత్రం బాగా తీసుకెళ్ళాడు భయ్య. మనకు రొటీన్గా అనిపించిన స్టోరీ కూడా దాన్ని తీసుకెళ్లే విధానం బాగుంది. దాంట్లో ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఒక యూత్ ఒక మెసేజ్ కూడా ఉంటుంది. మీకు బాగా ఎంజాయ్ చేయొచ్చు. మూవీ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు భయ్య. ఫ్యామిలీ కంపల్సరీ చూడండి. ఇంటర్వెల్ బ్యాక్ ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య. ఆ ట్విస్ట్ మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఆ ట్విస్ట్ అయితే. మురాల్ కపూర్ యాక్టింగ్ మాత్రం మంచి హైలైట్ భయ్య. బాగా యాక్టింగ్, దాంట్లో రొమాన్స్, ఆ లవ్ ట్రాక్, ఆ విధానం, ఆ డైరెక్షన్ మాత్రం బాగా తీసుకెళ్లే విధానం మొత్తం బాగుంది. అండ్ రొటీన్గా అనిపించిన స్టోరీ మాత్రం ఆ తీసుకెళ్లే విధానం, ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఆ సర్కిల్ అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు భయ్య. ఫ్యామిలీ మాత్రం కంపల్సరీ చూడండి. మీకు బాగా నచ్చుతుంది మూవీ అయితే. బాగుంది భయ్య. సార్
కోట్ల నుంచి లెక్క మొదలు పెడతా, ఆ తర్వాత నేను లెక్క పెట్టా ఎంత వస్తాయన్నది